సో ఇప్పుడు థైరాయిడ్ డిటెక్షన్ అంటున్నారు కదా, థైరాయిడ్ మనకు ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఎలాంటి చెకప్ చేసుకోవాలి? థైరాయిడ్ వైజ్గా వెరీ సింపుల్. జస్ట్ మనం థైరాయిడ్ ప్రొఫైల్ చేస్తాము. థైరాయిడ్ ప్రొఫైల్ అంటే T3, T4 అండ్ TSH. అందులో మనము T3, T4 అనేది మన థైరాయిడ్ గ్రంథి నుంచి రిలీజ్ అవుతుంది. అంటే ఈ గ్రంథి నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ T3, T4. TSH అనేది ఇక్కడ నుంచి రిలీజ్ కాదు. TSH అనేది మన బ్రెయిన్లో పిట్యూటరీ అనే గ్రంథి ఉంటుంది. ఆ పిట్యూటరీ గ్రంథి రిలీజ్ చేస్తుంది అన్నమాట. TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అక్కడి నుంచి ఒక సిగ్నల్ వచ్చి మన థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేసి ఇక్కడ నుంచి T3, T4 హార్మోన్స్ రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఇందులో T3, T4లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే T3. అంటే ఈ T4 అనేది T3గా కన్వర్ట్ అయ్యి ఇది యాక్టివ్ ఫామ్. మన మెటబాలిజం అంతా రెగ్యులేట్ చేసేది T3. సో కాబట్టి T3, T4, TSH చెక్ చేస్తాము. కానీ ఇందులో అబ్నార్మాలిటీ ఉంది అనుకోండి, దెన్ కాజ్ ఏంటి? ఈ రోజుల్లో మోస్ట్ కామన్ కాజ్ 90% కేసెస్ హైపోథైరాయిడిజంకి ఆటో ఇమ్యూన్ కాజే. ఓకే. సో ఆ ఆటో ఇమ్యూన్ టెండెన్సీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఇంకొక టెస్ట్ యాంటీ TPO యాంటీబాడీస్ అని చేస్తాం. ఓకే. యాంటీ TPO అంటే యాంటీ థైరాయిడ్ పెరాక్సిడేజ్ యాంటీబాడీస్. ఓకే. ఈ TPO యొక్క రోల్ ఏంటంటే మన యూజువల్గా మన థైరాయిడ్ గ్రంథిలోకి మన బ్లడ్లో ఉన్న ఐడిని తీసుకుని, ఓకే, అందులో మన థైరాయిడ్ గ్రంథిలో ఒక ప్రోటీన్ ఉంటుంది థైరోగ్లోబులిన్ అని. ఆ ప్రోటీన్ కి ఈ ఐడిని అటాచ్ చేసి ఓకే బ్లడ్ లోకి రిలీజ్ చేస్తుంది. ఓకే. ఈ TPO అనే ఎంజైమ్ ఆ రోల్ ప్లే చేస్తుంది. అంటే ప్రోటీన్ కి ఐడిని అటాచ్ చేసి బ్లడ్ లోకి రిలీజ్ చేయడం. ఎప్పుడైతే ఈ TPO ఎంజైమ్ కి యాంటీబాడీస్ అగైనెస్ట్ గా ఫామ్ అవుతున్నాయో ఈ కప్లింగ్ అనేది జరగదు. ఈ గ్లోబులిన్ ప్రోటీన్ కి ఐడిని అటాచ్ కాదు. సో కాబట్టి మనకి T3, T4 రావు. T3, T4 అంటే ఏంటి? ఒక థైరోగ్లోబులిన్ ప్రోటీన్ కి 3 ఐడిన్ మాలిక్యూల్స్ కలిసి ఉంటే దాన్ని T3 అంటారు. ఓకే. ఒక థైరోగ్లోబులిన్ ప్రోటీన్ కి 4 ఐడిన్ మాలిక్యూల్స్ కలిస్తే దాన్ని T4 అంటారు. అంతే. సో కాబట్టి మనకి థైరాయిడ్ హార్మోన్ తయారీలో ఫస్ట్ ఐడిన్ కావాలి, మన బ్లడ్ లో ఐడిన్ కరెక్ట్ గా ఉండాలి. అండ్ సెకండ్, ఆ ఐడిన్ థైరాయిడ్ గ్రంథిలోకి రావాలి. అండ్ థర్డ్, ఆ ఐడిన్ అనేది థైరోగ్లోబులిన్ ప్రోటీన్ కి కంబైన్ అయ్యి బ్లడ్ లోకి రిలీజ్ కావాలి. సో ఈ ప్రాసెస్ మెయిన్ 3 స్టెప్స్ అనేది. సో ఈ 3 స్టెప్స్ లో ఏ స్టెప్స్ డిస్టర్బ్ అయినా, అంటే మన బ్లడ్ లో ఐడిన్ లేకపోయినా, మనం ఐడిన్ ఎక్కువగా ఉండే అంటే ఐడిన్ ఫుడ్స్ తీసుకోకపోయినా, ప్రోటీన్ సెకండ్ ఐడిన్ థైరాయిడ్ గ్రంథిలోకి ఎంటర్ అవ్వకపోయినా, ఓకే, ఎంటర్ అవ్వకుండా కొన్ని ఫుడ్స్ మనకి ఎఫెక్ట్ చేస్తాయి. లైక్ క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బ్రోకలీ, ఇలాంటి గాయిట్రోజన్స్ అంటాము. ఇలాంటి ఫుడ్స్ ఐడిన్ ని థైరాయిడ్ గ్రంథిలోకి రాకుండా చేస్తాయి. మనం ఎక్కువ క్వాంటిటీలో తింటే మళ్ళీ అగైన్ దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అది రాకుండా ఉన్నా సరే మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ థర్డ్ రీజన్ నేను చెప్పినట్టు ఈ TPO ఎంజైమ్ కి అగైనెస్ట్ గా యాంటీబాడీస్ ఉన్నప్పుడు మనకి ఆ కప్లింగ్ అనేది జరగదు. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో కూడా మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. కాబట్టి మనం T3, T4, TSH థైరాయిడ్ ప్రొఫైల్ తో పాటు ఈ యాంటీ TPO యాంటీబాడీస్ కూడా టెస్ట్ చేయించుకుంటే, ఒక యాంటీబాడీస్ పాజిటివ్ ఉందనుకోండి, మనకి లాంగ్ టర్మ్ లో ఈ థైరాయిడ్ ఎక్కువ నాళ్ళు ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇంకా ఫర్దర్ గా ప్రోగ్రెస్ అవుతుంది. ఇదేదో షార్ట్ టర్మ్ గా వచ్చిపోయే డిసీజ్ కాదు, లాంగ్ టర్మ్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ వాళ్ళు మెడిసిన్స్ కూడా లాంగ్ టర్మ్ గా వాడాలి. అండ్ వాళ్ళే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్గా జెనెటికల్గా వాళ్ళ బాడీలో యాంటీబాడీస్ ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయంటే వాళ్ళు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారని. అంటే ఒక వైరల్ ఇన్ఫెక్షన్కో లేకపోతే వాళ్ళు తీసుకునే ఫుడ్లో ఉన్న ఎక్సెస్ ఐడిన్కో ఓవర్గా రియాక్ట్ అయ్యి ఎక్కువ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారని. సో అదే టెండెన్సీ వాళ్ళ పిల్లల్లో కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. సో కాబట్టి అందుకే మనం థైరాయిడ్ పేషెంట్స్ వచ్చినప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా అని అడుగుతాం. అంటే వాళ్ళ నుంచి వీళ్ళకి వచ్చేసిందని కాదు, సో వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు. ఓన్లీ ఆ టెండెన్సీ ఉండే ఛాన్స్ ఉంటుంది. పేరెంట్స్కి ఎవరికి లేదనుకోండి, మళ్ళీ ఇక్కడ వీళ్ళకి రాదని కాదు, వీళ్ళు కొత్తగా రావచ్చు కూడా, వీళ్ళ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్ని డిఫరెంట్ రీజన్స్ వల్ల ట్రిగ్గర్ అవుతున్నాయి. జస్ట్ జెనెటిక్స్ ని బ్లేమ్ చేయడానికి లేదు. ఎపిజెనెటిక్స్ అంటారు. ఎపిజెనెటిక్స్ అంటే మన జీన్స్ కాన్స్టెంట్ గానే ఉంటాయి, బట్ ఆ జీన్స్ ఎక్స్ప్రెషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీరు ఏం తింటారు, మీరు ఏం ఎక్సర్సైజ్ చేస్తారు, మీరు తినే ఫుడ్లో ఏమన్నా ఈ హెవీ మెటల్స్ కంటామినేట్ అవుతున్నాయా, ప్లాస్టిక్స్ కంటామినేట్ అవుతున్నాయా, మీరు తాగే వాటర్లో ఏమన్నా కంటామినేషన్ ఉంటుందా. బట్ అఫ్ కోర్స్ ఇవన్నీ మన కంట్రోల్లో లేవు. బట్ మా ఫ్యామిలీలో ఎవరికి లేదు, నాకు ఎందుకు వచ్చింది అనే వాళ్ళకి ఇది ఆన్సర్స్. సో ఈ ఎపిజెనెటిక్స్ అంటే జీన్స్ టెండెన్సీ ఉండి దాన్ని ఎక్స్ప్రెషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఇవన్నీ. మనం తినే తిండి, ఎక్సర్సైజ్, అందుకు ఈ లైఫ్ స్టైల్ అనేది కొంతవరకు పనిచేస్తుంది ఈ కండిషన్స్లో. బట్ ట్రూలీ నన్ను అడిగితే థైరాయిడ్ అనేది నాట్ జస్ట్ లైఫ్ స్టైల్ డిసీజ్, ఓన్లీ లైఫ్ స్టైల్ డిసీజ్ ఒక్కటే కాదు.
ఎందుకంటే మనం చూస్తాం చిన్న పిల్లల్లో థైరాయిడ్ ఉంటుంది, అప్పుడే పుట్టిన వాళ్ళలో కూడా థైరాయిడ్ రావచ్చు, పెద్దవాళ్ళలో రావచ్చు, ఈవెన్ ముసలి వాళ్ళలో కూడా రావచ్చు, అండ్ సన్నగా ఉన్న వాళ్ళలో కూడా థైరాయిడ్ రావచ్చు, లావుగా ఉన్నా రావచ్చు. సో సన్నగా ఉన్న వాళ్ళకి థైరాయిడ్ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళని ఏం బ్లేమ్ చేస్తాం? ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ఒబేసిటీ. అంటే డయాబెటీస్ కి మనం టైప్ 2 డయాబెటీస్ లో బ్లేమ్ చేసినట్టు దీన్ని జస్ట్ లైఫ్ స్టైల్, మీ లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు కాబట్టి థైరాయిడ్ వచ్చింది అని బ్లేమ్ చేసుకుని, బ్లేమింగ్ ఒకటే కాదు, చాలా మంది ఏం చేస్తారంటే ఓకే థైరాయిడ్ కంట్రోల్ లేదు అనగానే ఓకే నాకు డైట్ చెప్పండి, లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పండి, నేను డైట్ లైఫ్ స్టైల్ ద్వారా కంట్రోల్ చేసుకుంటాను. బట్ అదొక్కటే ఫ్యాక్టర్ కాదు. ఎస్పెషల్లీ ఎవరికైతే బాగా ఎక్కువ TSH లెవెల్స్ ఉంటాయో వాళ్ళు డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేస్తే మేబీ వాళ్ళు వాడే డోస్ తగ్గొచ్చు. కంప్లీట్గా మెడిసిన్స్ లేకుండా థైరాయిడ్ని కంట్రోల్ చేయడం కొన్ని కేసెస్లో పాసిబుల్ అయితే కాదు, మెజారిటీ ఆఫ్ కేసెస్లో పాసిబుల్ కాదు. మేబీ ఒక 10% ఉంటారు వాళ్ళలో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా వరకు బెటర్ అవుతుంది. ఎస్పెషల్లీ మైల్డ్గా ఈ TSH 5, 6, 7 ఆ 10 లోపు ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో కొన్నిసార్లు మనకి అది డైట్ లైఫ్ స్టైల్ ద్వారా చేంజెస్ ద్వారా అవుతుంది. బట్ ఎక్కువగా మరి TSH ఎక్కువగా ఉన్న వాళ్ళలో అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు.